హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. మరి కథలోకి వెళ్తే, అరే రవి లెగరా, ఇంకా మొద్దు నిద్రేమిట్రా, టైం చూడు 1 గంట అయింది, లేచి మొహం కడిగి అన్నం తిను అంటూ రవిని తట్టి లేపుతూ సావిత్రమ్మ అంటుంది. కానీ రవిలో ఎటువంటి చలనం లేదు. బహుశా రవి అస్తమించాడనే ఆలోచన ఆవిడకు వచ్చింది. ఇంకొంచెం గట్టిగా తట్టి లేపింది. ఏంటమ్మా ఇంత పొద్దునే నీ గోలా అంటూ రవి ఉదయించాడు. హమ్మయ్యా, వీడు అస్తమించాడేమో అని తెగ భయపడిపోయాను అని మనసులో అనుకుంటూనే, ఏంట్రా ఇంత పొద్దున్నే అంటావా, టైం చూసావా 1 గంట అయింది, చీ నీతో అస్సలు పడలేకపోతున్నాను, రాత్రంతా చెత్త తిరుగులు తిరగటం, పొద్దున్నే ఇలా టైం కూడా తెలియకుండా పడుకోవటం, అసలు ఎందుకు అంతమంది విధవల్ని వేసుకొని రాత్రిళ్ళు అలా రోడ్ల మీద పడి తిరగటం, అసలు ఏమైనా కొంచెమైనా ఉపయోగం ఉందా, ఏదైనా డబ్బులు సంపాదించే పని అయితే నన్ను కూడా తీసుకెళ్లరా, రేపటి నుండి నేను కూడా వస్తాను, ఇద్దరం వెళ్ళి రోడ్ల మీద తిరుగుదామని తిట్టిపోసింది. అసలు అవేం పట్టనట్టు రవి మంచం మీద నుండి లేచాడు. బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చాడు. హాల్లోకి వెళ్ళగానే సావిత్రం భోజనం పెట్టింది. గబా గబా తినేసి చొక్కా ప్యాంట్ వేసుకుని బైక్ ఎక్కేశాడు. ఏదో బాగా టెన్షన్గానే ఉన్నాడు, కానీ అది తన మొహంలో మాత్రం కనపనియట్లేదు. అలా ఇంటి నుండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రోడ్డు పక్కన ఒక ఖాళీ ప్రదేశంలో బండి ఆపి ఎవరో ఒక అతనికి ఫోన్ చేశాడు. అక్కడికి ఒకడిని అర్జెంటుగా రమ్మని ఫోన్లో అవతల వ్యక్తికి తను ఉన్న ప్రదేశం అడ్రస్ చెప్పాడు. బండి దిగి ఒక సిగరెట్ వెలిగించి రోడ్డు పక్కనే ఉన్న బస్టాప్లో కూర్చున్నాడు. 10 నిమిషాలు గడిచాయి. అక్కడికి ఇంకా ఎవరు రాలేదు, కానీ ఒక అందమైన అమ్మాయి మాత్రం వచ్చింది. ఆ అమ్మాయిని చూసిన రవి కూర్చున్న ప్లేస్ నుండి ఒక్కసారిగా నిలబడిపోయాడు. చేతి వేళ్ల మధ్యలోని సిగరెట్ అతను వేలికి కాలిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చాడు. చేతికి సిగరెట్ కాలడానికి ఆ అమ్మాయి అందం ఓ కారణమైతే, ఆ అమ్మాయిని అంతకుముందే ఎక్కడో చూసిన ఫీలింగ్ రవి కలగటం రెండో కారణం. టైం సుమారు మధ్యాహ్నం 3 గంటలు అవుతుంది. రవి బస్టాప్కి వచ్చి కూడా 15 నిమిషాలు అయిపోయింది. వీరిద్దరి మధ్య మగధిర లాంటి పూర్వజన్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా ఉందేమో తర్వాత తెలుసుకుందాం. ఇంతలో అరే రవి అని బైక్ దగ్గర నుండి ఓ పిలుపు వినపడేసరికి రవి అటుగా చూశాడు. ఇంతలో ఏదో బస్ రావటం, ఈ అమ్మాయి బస్ ఎక్కటం చకచక జరిగిపోయాయి. బస్ వెళ్ళిపోతూ ఉండగా ఆ అమ్మాయి రవి వంక చూసింది. అప్పటి వరకు రవి మొహం వంక చూడలేదు. చూసిన వెంటనే ఆమెకు కూడా రవిని ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. ఎక్కడా ఎక్కడా అంటూ బస్సులో కూర్చొని తీవ్రంగా ఆలోచించసాగింది. ఇక సాగదీసింది చాలు, మళ్ళీ మనం రవి బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఆ వచ్చిన వ్యక్తిని అరే నిన్న రాత్రి అంతా పర్ఫెక్ట్గా జరిగినట్టేగా, ఏం ప్రాబ్లం లేదుగా అని అడిగాడు. అంతా పర్ఫెక్ట్ మామా, అయినా ఏంటి మామా మళ్ళీ కొత్తగా అడుగుతావు, నువ్వు ప్లాన్ వేశాక ఎప్పుడైనా అదుపు తప్పి మిస్ఫైర్ అవ్వటం జరగలేదు, అలాంటిది నువ్వు ఇలా అడుగుతావేంటి అని రవితో అన్నాడు. హా అంతేలే, పద పార్టీ చేసుకుందామని ఇద్దరు కలిసి బైక్ ఎక్కి ఓ రోడ్డు సైడు పేరు లేని దాబాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. బస్సులో కూర్చొని వెళ్తున్న ఆ అమ్మాయికి అతని అంతకుముందు ఎక్కడ చూసినట్టు గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చి వెంటనే కోపం కూడా వచ్చింది. ఆ అమ్మాయికి అంత కోపం వచ్చిందంటే వాడు ఏదో తప్పుడు పని ఆ అమ్మాయి ముందు చేసి ఉంటాడు, అంతేగా. అసలు వాడు ఆ అమ్మాయి కోపం వచ్చేంత పని ఏం చేశాడో తర్వాత తెలుసుకుందాం. ముందు అసలు ఈ అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అమ్మాయి ఎక్కిన బస్ వెళ్ళి హనుమాన్ జంక్షన్లో ఆగింది. సో ఆ అమ్మాయిది ఆ ఊరని మళ్ళీ చెప్పనక్కర్లేదుగా. ఎక్కడి నుండి వస్తుందంటే గన్నవరం విమానాశ్రయం బయట ఉన్న బస్టాప్ నుండి వస్తుంది. తాను సింగపూర్ నుండి విమానంలో వచ్చింది. విమానాశ్రయం నుండి బయటికి ఆటోలో వచ్చింది. తన పేరు శైలజ. సింగపూర్లో ప్రస్తుతం జాబ్ చేస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటే ఇంటికి వచ్చింది. ఇక ఈ రవిగాడు ఎవడో తెలుసుకుందాం. వీడిది గన్నవరం విమానాశ్రయం దగ్గర ఉన్న కేసరపల్లి. బాబు బీటెక్ చదివి ఉద్యోగం సద్యోగం లేకుండా బలాదూర్గా తిరుగుతూ ఉన్నాడు. తిట్టడానికి అయ్యలేడు, అన్నం పెట్టడానికి అమ్మ మాత్రమే ఉంది. రవిగాడి బీటెక్ అయిన తర్వాత రోజు అనుకుంటాం వీళ్ళ బాబు హైటెక్ బస్ ఎక్కి హైటెక్ సిటీ హైదరాబాద్ వెళ్తూ ఉండగా హఠాత్తుగా హైటెక్ బస్కి హైటెన్షన్ వైర్లు తగిలి హఠాత్ మరణం చెందాడు. ఈయన గారితో పాటు మరో 40 మంది ఆ ప్రమాదంలో మృతి చెందారు.
అదంతా వేరే విషయం, మనకెందుకులే. బాబు పోయినా తల్లి కొడుకులు పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే వాడొక తాగుబోతు. వాడు పోయినందుకు గాను ప్రభుత్వం ఒక 5 లక్షలు నష్టపరిహారం ఇచ్చింది. వాటితో తల్లి కొడుకులు కొన్ని రోజులు దర్జాగా బతికారు. తల్లి మంచిదే, కానీ తండ్రి ఉన్నప్పుడే తల్లి మాట విని కొడుకు, తండ్రి పోతే అసలు తల్లిని లెక్క చేస్తారా? ఇక చెప్పేవాళ్ళు లేక వాడిష్టం వచ్చినట్లు తిరగటం, ఇంకొంతమంది విధవల్ని వేసుకుని రోడ్లపైన షికార్లు తిరగటం చేస్తూ ఉంటాడు. రవిగాడు వాడి దోస్తు కలిసి ఇంకొంతమందిని పిలిచి ఆ రోడ్డు పక్కన పేర్లేని దాబాలో కూర్చుని ఫుల్గా తాగేసి తినేసి పడిపోయాడు. రాత్రయింది, సృహలోకి వచ్చారు. ఎవరింటికి వాడిపోయాడు. బహుశా ఈరోజు రాత్రి ఏం ప్లాన్స్ లేవేమో. ఈ రవిగాడింత బోగ్గాడిగా తయారవడానికి కారణం ఎవరో తెలుసా? ఆ శైలజ అనే అమ్మాయి. ఎలా అనుకుంటున్నారా? పూర్వజన్మ బ్యాక్డ్రాప్ అన్నానుగా, అది అదే. మరీ మగధిరలాగా 400 సంవత్సరాలు వెనక్కి కాదు, కానీ ఒక 5 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఒకరోజు శైలజ అనే అమ్మాయి గారు తన స్కూటీ డిక్కీలో ₹1,00,000 క్యాష్ పెట్టుకుని విజయవాడ వెళ్తుంది. ఆ క్యాష్ వాళ్ళ అమ్మమ్మ హార్ట్ ట్రీట్మెంట్కి హాస్పిటల్ కట్టాలి. అప్పటికి అమ్మాయి గారు సింగపూర్ వెళ్ళలేదు. హనుమాన్ జంక్షన్లో ఏదో కాలేజీలో చదువుకుంటూ ఉంది. అలా వెళ్తూ ఉండగా తనకి దారి మధ్యలో దాహం వేసింది. బైక్ డిక్కీలో చూస్తే వాటర్ బాటిల్ ఉంది, కానీ అందులో నీళ్ళు లేవు. ఇక చేసేది లేక ఆ షాప్ దగ్గర ఆగి తాళం బైక్కి అలాగే ఉంచేసి వాటర్ బాటిల్ కోసం అని షాప్ దగ్గరికి వెళ్ళింది. ఇంతలో ఒకడు ఆ బైక్ వేసుకుని ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. అయ్యో నా బైక్, దొంగ దొంగ అని శైలజ అరిసేసరికి వాడు తుర్రుమంటూ స్పీడ్గా దూసుకుపోయాడు. ఈ శైలజ లబోదిబోమంటూ కొనుక్కున్న వాటర్ గటాగట తాగి కంగారుగా పోలీసుల దగ్గరికి పరుగులు తీసింది. ఆ దొంగ విధవ ఎంత దరిద్రుడంటే బైక్ డిక్కీలో ఉన్న డబ్బు కవర్ను కనీసం అందులో ఏముందో అని ఓపెన్ కూడా చేయకుండా రోడ్డు పక్కన పడేశాడు. అంతేలే, వెనక ఎవడొచ్చి పట్టుకుంటాడో అని కంగారులో ఉన్నాడు. ఎవరైనా డిక్కీలో లక్షలు పెడతారా అనుకుని ఉంటాడు పాపం. దాంతోపాటు ఆ ఖాళీ వాటర్ బాటిల్ కూడా అక్కడే పడేశాడు. ఇక డిక్కీలో ఉన్న ఏదో చెత్త అంతా కంగారుగా తీసి పక్కకి విసిరి బైక్ నెంబర్ ప్లేట్ మొత్తం పీకేశాడు. బైక్లో ఉన్న ఆర్సీ కార్డు ఇంకా అన్ని వస్తువులు పడేశాడు. వాడికి కావాల్సింది బైక్ మాత్రమే. అది తీసుకువెళ్లి గుంటూరులో చోర్ బజార్లో 10,000కి అమ్మేశాడు. ప్రపంచంలో వీళ్ళలాంటి దరిద్రుడు మరొకరు లేడు. పోలీసులు వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. ఇలాంటి టైప్ ఆఫ్ దొంగతనాల బైకులు ఎక్కడికి వెళ్తాయనేది వాళ్ళకి బాగా తెలుసు. ఓ 3 రోజుల్లో బైక్ ఎక్కడుందో కనిపెట్టారు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే డిక్కీలో డబ్బుల కవర్ లేదు. శైలజకి నోట మాట రాలేదు. ఏం చేయాలో పాలుపోలేదు. బైక్ అయితే దొరికింది, కానీ ఆ దరిద్రపు దొంగ వాళ్ళకి దొరకలేదు. ఆ తర్వాత రోజు పోలీసులు సీసీ కెమెరాల మీద పడ్డారు. వాడు బైక్ దొంగలించిన ప్లేస్ నుండి వచ్చే దారిలో సీసీ కెమెరాలు అన్ని జల్లెడపట్టారు. అదృష్టం కొద్దీ వాడు బైక్ ఆపి డబ్బు కవర్ తీసి నంబర్ ప్లేట్ పీకేసిన చోటకి కొంచెం దూరంలో రోడ్డుపైన సీసీ కెమెరా ఉంది. అది చూసి శైలజ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. ఫాస్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అక్కడ కవర్ లేదు. మళ్ళీ శైలజ లబోదిబమంటూ పోలీసుల దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ దగ్గరికి వచ్చింది. పోలీసులు ఆ కవర్ దొంగ విసిరేసిన తర్వాత అటుగా ఎవరు వచ్చారు అనేది నిశితంగా పరిశీలించారు. అప్పుడు ఆ సీసీ కెమెరాలో కనిపించాడు మన రవి. మొట్టమొదటిసారి శైలజ రవిని సీసీ కెమెరాలో చూసింది. ఆ దొంగ ఆ కవర్ అటుగా విసిరేసిన రోడ్లో రవి బైక్ మీద కాలేజీ నుండి కేశరపల్లి వెళ్తూ ఉన్నాడు. రవి అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. విజయవాడ కాలేజీలో చదువుతూ ఉన్నాడు. కాబట్టి కాలేజ్ అయ్యాక విజయవాడ నుండి సాయంత్రం పూట కేశరపల్లికి వెళ్తూ ఉన్నాడు. ఇక రవి అస్తమించలేదు, అస్తమిస్తూ ఉన్నాడు. కరెక్ట్గా అదే టైంలో ఆ ప్లేస్కి వచ్చేసరికి తన బైక్లో పెట్రోల్ అయిపోయింది. ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఏదైనా ఖాళీ వాటర్ బాటిల్ దొరుకుతుందేమో అని రోడ్డు పక్కన అన్నీ చూస్తున్నాడు. అప్పుడు కనిపించింది ఆ దొంగ పడేసిన ఖాళీ వాటర్ బాటిల్. హమ్మయ్య అనుకొని రవి ఆ వాటర్ బాటిల్ తీసుకోవడానికి వెళ్ళాడు. దాని పక్కనే ఆ డబ్బు కవర్ ఉంది. ఆ కవర్లో నుండి 500 నోట్ల కట్టల్లాగా రవికి కనబడుతున్నాయి. అయిన చెత్తలో ఎవరు డబ్బులు పడేసుకుంటారనుకున్నాడు. కానీ తన కళ్ళు చూసేది నమ్మాలని అతనికి అనిపించట్లేదు. మళ్ళీ 2 కళ్ళు నలుముకొని చూసుకున్నాడు. సరే కవర్ తీసి చూస్తే పోయేదేముందిలే అని కవర్ తీసి చూశాడు. అద్భుతం, అందులో 2 డబ్బు కట్టలు ఉన్నాయి.
బహుశా ఒక్కొక్కటి 50,000 కట్ట అనుకుంటాం. వెంటనే ఆ డబ్బుని ఆ వాటర్ బాటిల్ని కూడా తీసుకున్నాడు. పక్కనే ఆ బైక్ ఆర్సీ కార్డ్ కూడా ఉంది. అది కూడా తీశాడు. గబాగబా ఏదో ఆటో వస్తుంటే అది ఎక్కి పెట్రోల్ తెచ్చుకొని బైక్లో పోసి కవర్ బైక్లో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. డబ్బు దొరికిందని ఎవరికి చెప్పలేదు. వాళ్ళ నాన్నకు కూడా తెలియదు. ఆ నాన్న దరిద్రుడికి డబ్బులు ఉన్నాయని తెలిస్తే మొత్తం తీసుకువెళ్ళి బార్ అండ్ రెస్టారెంట్లో పోసేసి వస్తాడు అని రవిగాడికి ముందే తెలుసు. మీకు ముందే చెప్పానుగా రవిగాడి బీటెక్ అయ్యే వరకు వాళ్ళ బాబు బతికే ఉన్నాడని. ఇక వాళ్ళ అమ్మకి తెలిస్తే ఇంత డబ్బు ఎక్కడిది అని ఒకటే ప్రశ్నలతో చావగొడుతూ ఉంది. ఆ డబ్బు తందే అనే ఫీలింగ్ ఒక పక్క ఉంది. మరో పక్క పాపం ఎవరి డబ్బు, ఏం కష్టాల్లో ఉన్నారు, పోలీసులకు ఇచ్చేద్దామనిపిస్తుంది. కానీ 1,00,000 అనేసరికి మళ్ళీ ఆశ పుడుతుంది. అయినా డబ్బులు ఎవరు పడేసుకోమన్నారు? నాకు దొరికాయి కాబట్టి ఇవి నావే అని ఒక పక్క అనిపిస్తూ ఉంది. ఇలాంటి ఎటు వెళ్లాలో క్లారిటీ లేకుండా తిరుగుతున్న బైక్ చక్రంలాగా బుర్ర తిరుగుతూ ఉండగానే 3 రోజులు గడిచిపోయాయి. డబ్బు అంటే ఆశ కలగని వ్యక్తులు ఈ సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. మెల్లగా రవి ఉదయిస్తూ ఉన్నాడు. డబ్బు దొరికిన 4వ రోజు రవి నిద్రలేచి మొహం కడిగాడు. ఆ రోజు ఆదివారం, కాలేజ్ లేదు. రవికి నేనేదో తప్పు చేస్తున్నాను అనే భావన కలిగింది. ఆ కవర్ చూసినప్పుడల్లా అందులో డబ్బుంది అని ఆనందం కలుగుతూ ఉంది. అలాగే కొంచెం బాధ కూడా కలుగుతూ ఉంది. బహుశా ఆ డబ్బు కవర్ పక్కన దొరికిన ఈ ఆర్సీ కార్డు వాళ్ళదే ఈ డబ్బు అనుకుంటాం. వాళ్ళకి కాల్ చేద్దాం అనుకున్నాడు. కానీ చెయ్యాలని అనిపిస్తూ ఉన్నాం. మరోపక్క ఇంత డబ్బు దొరికితే మళ్ళీ ఇచ్చేస్తావా, బాగా ఎంజాయ్ చెయ్యరా అని మనసు మరొకటి చెబుతూ ఉంది. ఈ తర్జన భర్జన మధ్య చివరికి మనది కాని సొమ్ము ₹1 అయినా మనం ముట్టుకోకూడదు, పరుల సొమ్ము పాపం వంటిది అని చిన్నప్పుడు మాస్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి డబ్బులు ఎవరివో వారికి చేర్చాలి అని నిర్ణయించుకున్నాడు. పక్కనే మంచం మీద ఉన్న ఫోన్ తీసుకొని ఆ ఆర్సీ కార్డు మీద ఉన్న నెంబర్కి అలాగే పోలీసులకి ఫోన్ చేయాలి. ఆ నెంబర్ నొక్కుతుండగా ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఆ టైంలో ఇంట్లో ఎవరూ లేరు. రవి వెళ్ళి మెల్లగా తలుపు తీశాడు. ఎదురుగా 2 కానిస్టేబుళ్ళు అలాగే ఒక అమ్మాయి కోపంగా రవ్వంక చూస్తూ ఉన్నారు. వాళ్ళు మరెవరూ కాదు, మన శైలజ మరియు పోలీసులు. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా రవి బైక్ ఎటు వెళ్తుందో చూసి అతనెవరో తెలుసుకొని అతని ఇంటి వరకు వచ్చేయగలిగారు. శైలజ ఏమీ ఆలోచించకుండా అసలు అతనో కాదో నిర్ధారణ అవ్వకుండానే అతని చెంప చెల్లుమనేలా కొట్టింది. ఇంకేం నిర్ధారణ కావాలి? ఆ కెమెరాల్లో అతని ఫేసు చాలా క్లియర్గా కనపడుతూ ఉంది. బయట అతని బైక్ కూడా ఉంది. కెమెరాల్లో ఉన్న సేమ్ నెంబర్ బైకు. ఇక ఇంతకంటే ఏం కావాలి కొడ్డానికి? రవిగాడికి సీన్ అంతా అర్థమైపోయింది. అయ్యో నేను అలాంటి వాణ్ణి కాదు బాబోయ్ అని శైలజ దగ్గర మొరపెట్టుకున్నాడు. కానీ అతని మాటలు నమ్మే స్థితిలో శైలజ లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేద్దాం అనుకున్నాను అని రవి చెప్పాడు. చీ నోర్ముయ్ దొంగ రాస్కెల్, నిజంగా నీకు ఈ డబ్బు దొంగలిద్దామనే ఆలోచన లేకపోతే డబ్బు దొరికిన రోజే పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేసేవాడివి. ఆ సీసీ కెమెరాల దయ వల్ల నువ్వు మాకు దొరికావు తప్ప, లేకపోతే నువ్వెందుకు డబ్బు తిరిగిస్తావు అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది. పోలీసులు కూడా 2 తగిలించారు. ఇంతలో రవి వాళ్ళ అమ్మగారు రాని వచ్చారు. పోలీసులు కొడుకుని కొడుతుంటే చూడలేక కొట్టొద్దని ఆపారు. విషయం తెలిసిన అమ్మ కూడా రవి చెంప చెల్లుమనిపించింది. ఎందుకురా నా దగ్గర డబ్బులు దొరికాయనే విషయాన్ని చెప్పకుండా దాచావు? డబ్బులు కొట్టేయాలని నీ మనసులో దురుద్దేశం ఉన్నట్టేగా అని మరొకటి తగిలించింది. రవి నోట నుండి మాట రాలేదు. డబ్బు మీద ఆశ కలిగిన మాట వాస్తవం. కానీ నా మనసు మారిపోయి డబ్బు ఎవరిదో కనిపెట్టి ఇచ్చేద్దాం అనుకునే సమయంలో మీరు వచ్చారని చెప్తున్నా నమ్మే స్థితిలో ఎవరూ లేరు. ఇకేం మాట్లాడకుండా కొయ్యలాగా నిలబడిపోయాడు. కంట్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. ఏడుపు వస్తుంది. కానీ పిడికిలి బిగించి దిగమింగుకుంటూ తప్పు చేసిన వాళ్ళలాగా నిలబడిపోయాడు. మొట్టమొదటిసారి రవికి ఏ తప్పు చేయకుండా మాట పడవలసిన పరిస్థితి రావటం. ఇక వాళ్ళ అమ్మ ప్రాధేయపడుతూ ఉంటే చివరికి కానిస్టేబుల్ కాళ్ళు పట్టుకోబోతుంటే శైలజ ఆపి డబ్బు దొరికింది కదా అదే చాలు అనుకుని వాడిని వదిలేసి కేసేం పెట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలు ఆ అమ్మాయి పేరు కూడా రవికి అప్పుడు తెలియదు. ఆ ఆర్సీ కార్డు కూడా ఎవరో అబ్బాయి పేరు మీద ఉంది. బహుశా వాళ్ళ అన్నయ్యో నాన్న అయ్యుండొచ్చు. ముక్కు మొహం తెలియని అమ్మాయి చేత
చీయన్ తప్పుకు మాట పడ్డం అనేది రవి గుండెల్లో అలా ముద్రపడిపోయింది. మంచి చేద్దామనుకుంటే చెడు ఎదురైంది అని చాలా బాధపడ్డాడు. ఇక ఎప్పుడు ఎవరికి మంచి అనేది చేయకూడదు, ఎవరి కోసం ఆలోచించకూడదు అని డిసైడ్ అయిపోయాడు. పరాయి డబ్బు మీద ఆశపడ్డం తప్పే కావచ్చు, కానీ ఆ డబ్బు మీద ఆశను పోగొట్టుకొని తిరిగి ఇచ్చేయాలని అనుకోవటం అతని గొప్పతనము. అంత విలువైన అవసరమైన డబ్బుని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత శైలజకి లేదంటారా? బైక్లో డబ్బులు ఉన్నప్పుడు అంత నిర్లక్ష్యంగా ఉండటం ఏమిటి? ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉంది, కానీ శైలజ సైడ్ తప్పు కొంచెం ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. ఇక తప్పులు పక్కన పెట్టి మళ్ళీ ప్రస్తుతంలోకి వచ్చేస్తే, అలా ఆ రోజు బస్టాప్లో శైలజని మళ్ళీ రవి చూశాడు. ఆ రోజంటే డబ్బులు పోయాయని బాధలో మేకప్ కూడా పోయి ఏడు మొహంతో నీరసంగా కనపడేసరికి పెద్దగా అందంగా కనిపించలేదు. మరి ఇప్పుడేమో సింగపూర్లో ఉంటుంది, పైగా 5 ఏళ్ళయింది. పాలసీసా కాస్త డ్రమ్ అయింది. మరి ఆ మాత్రం ముఖ కవలికలు మారతాయిగా, కాబట్టి చాలా అందంగా కనపడింది. రవికి గుర్తుపట్టడం కష్టమైంది. ఆ రవిగాడు ఊర్లో పెద్ద విధవలాగా తయారయ్యాడు. ఆ అమ్మాయిని ఎక్కడ చూసానా అని బాగా ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది, ఇది ఆ ₹1,00,000 పార్టీ అని. దీనివల్లే కదా నిన్నిలా తయారైంది అని కొంత కోపం కొంత బాధతో ఊగిపోయాడు. ఆ అమ్మాయి తన డబ్బు తను తీసుకుని వెళ్ళిపోయింది, అయినా తనేం చేస్తాదిలే అని తనలో తనే సర్ది చెప్పుకున్నాడు. దీనికి అసలు కారణం ఆ కిరణ్ గాడు అని అనుకొని మళ్ళీ కోపం తెచ్చుకున్నాడు. ఏది ఏమైనా కానీ వీడి పరువు మొత్తం గంగలో కలిసింది. మళ్ళీ ఒకసారి 5 ఏళ్ల వెనక్కి వెళ్ళి ఈ కిరణ్ గాడు ఎవడో తెలుసుకుందాం. ఆ గొడవ జరిగిన ఒక 2 రోజుల తర్వాత రవి మామూలుగానే కాలేజ్కి వెళ్ళాడు కానీ కడుపులో పొద్దున్నుండి తిప్పుతుంది. బాత్రూంకి వస్తున్నట్లు ఉంది. అర్జెంటుగా లగెత్తాలని క్లాస్ రూమ్కి వెళ్లకుండానే బాత్రూంకి ఉరికాడు. ప్యాన్ తీసి కూర్చుని హమ్మయ్య అనుకున్నాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న టాయిలెట్లోకి ఉచ్చపోయటానికి కిరణ్ వాడి ఫ్రెండ్ శ్రీకాంత్ వచ్చారు. వీరిద్దరు కూడా రవికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్. బాత్రూంకి టాయిలెట్స్కి మధ్య ప్లేవుడ్ గోడలు కాబట్టి అన్ని క్లియర్గా వినిపిస్తాయి. లోపల రవి ఉన్నాడని వాళ్ళకి తెలియక ఇద్దరు ప్యాన్ జిప్స్ తీసి ఉచ్చపోసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒరే శ్రీకాంత్, నీకొక విషయం చెప్పాలరా. మన రవిగారితో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాడు మామూలుడు కాదు. మొన్న ఒక అమ్మాయి దగ్గర ₹1,00,000 కొట్టేశారా. మా ఊళ్ళో ఇప్పుడు ఇదే పెద్ద టాకు. అందరూ గుసగుసలాడుకుంటుంటే విన్నాను. ఈ విషయం తెలిసి వాళ్ళమ్మ వాణ్ణి ఇరగొట్టేస్తారా. ఇంకా వాణ్ణి మంచోడనుకున్నాం. బాబోయ్, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని కిరణ్ శ్రీకాంత్తో ఉచ్చపోసుకుంటూ అన్నాడు. ఓరి అమ్మ, వాడు ఇలాంటోడా? పక్కనే ఉంటూ మంచిగా ఉన్నట్లు ఎంత బాగా యాక్ట్ చేస్తాడు బావాడు. అమ్మో, మాటలతో పసిగట్టేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. వచ్చిన పని అయిపోయింది. ఇద్దరూ జిప్పు ఎగేసుకొని చెట్టాపెట్టలు వేసుకుని వెళ్ళిపోయారు. లోపల ఉన్న రవిగాడు ఆ మాటలు విని కూర్చున్న చోటనే కులబడిపోయాడు. ఆఖరికి మన అనుకున్న స్నేహితులు కూడా నమ్మట్లేదని చాలా బాధపడ్డాడు. ఇక చేసేది లేక కడుక్కొని క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. లోపల క్లాస్ రూమ్లో ఆల్రెడీ కిరణ్ శ్రీకాంత్ ఉన్నారు. రవి మామూలుగానే వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు. ఇంతలో కిరణ్ వచ్చి, అరే బావా, బాగున్నావా? ఏంట్రా నిన్న కాలేజ్కి రాలేదు? నువ్వు రాలేదని నేను కూడా రాలేదు. నువ్వు వస్తే నీ బండి మీద వద్దామనుకున్నాను. బస్సు ఎక్కడం ఈ మధ్య తగ్గించేశానులేరా అంటూ నవ్వుతూ మాట్లాడుతూ చాలా బాగా నటిస్తున్నాడు. వెంటనే ఆ పక్కన శ్రీకాంత్ గాడు, నేనేమన్నా తక్కువ తిన్నానా అంటూ రవి భుజం మీద చెయ్యేసి, అరే బావా, నువ్వు నా ఫ్రెండ్వి బావా. సాయంత్రం వెళ్ళేటప్పుడు పునుగుల బండి దగ్గర ఆగుదాం బావా. స్పాన్సర్ నువ్వేరా అని నవ్వుతూ. ఆహా, ఏం యాక్టింగ్ రా బాబు, ఇద్దరిద్దరే అని రవి మనసులో అనుకుంటూ పైకి తను కూడా నవ్వుతూ వాళ్ళ మాటలకి మాటలతో కాకుండా నవ్వుతూ సమాధానమిచ్చాడు. సాయంత్రం అయింది, ఇంటికి వచ్చేశాడు. అసలు ఈ విషయం ఊరంతా ఎలా తెలిసిందంటే, ఆ రోజు కానిస్టేబుల్ ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు పక్కింటి పద్మకళలో ఈ గొడవ పడింది. పక్కింటి గొడవల మీద ఆడవాళ్ళకి ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంకెవరికి ఉండదు. ఆ పద్మ అందరికీ ఆ జరిగిన గొడవకి కాస్త ఉప్పు కారం మసాలా దట్టించి చెప్పటంతో డబ్బులు రవిగాడే ఆ అమ్మాయి దగ్గర దొబ్బుకొచ్చాడు అనేలాగా సీన్ మారిపోయింది. అప్పట్లో అదొక ట్రెండింగు. వీడు మాత్రం ఎంతమంది దగ్గరికెళ్ళి నేను దొబ్బలేదురా బాబు, అవి నాకు దొరికాయని చెప్తాడు. ఒకవేళ దొరికాయా అనుకుందాం, మరి వాటిని పోలీసులకు ఇవ్వకుండా ఇంట్లో ఎందుకు పెట్టుకోవాలి
అని మళ్ళీ ఎదురు ప్రశ్న. ఇంకేం చేస్తాడు పాపం, చెయ్యని దానికి అన్ని మాటలు పడి ఊరి జనం ముందు ఇంతలా అవమానపడాలా? ఇదంతా ఆ రోజు బైక్లో పెట్రోల్ అయిపోయి అక్కడే ఆగిపోవటం వలన జరిగింది. లేదంటే ఇది జరిగేదే కాదు. దీనికి కారణం ఆ కిరణ్ గాడే అని అనుకున్నాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి తప్పేమీ లేదని అనుకున్నాడు. ₹1,00,000 మరి ఆ మాత్రం కంగారు కోపం ఉంటాయిలే అనుకున్నాడు. ఇంతకీ బైక్ ఆగిపోవటానికి కారణం ఆ కిరణ్ గాడని ఎందుకన్నానంటే, పెట్రోల్ అయిపోయి బైక్ అక్కడ ఆగిపోయిన రోజున ఉదయం రవి కాలేజ్కి రాగానే, అరే మా లవర్ సినిమాకి వెళ్దామంటుందిరా, నాకు బైక్ కావాలరా ప్లీజ్ అని అడుక్కొని కిరణ్ గాడు బైక్ తీసుకువెళ్ళాడు. ఏదవా పెట్రోల్ మొత్తం అవజేసి 1 లీటర్ కూడా కొట్టించకుండా సాయంత్రం తీసుకువచ్చి రవి చేతిలో పెట్టాడు. అది జరిగింది. ఇప్పుడు మాత్రం రవితో జాగ్రత్తగా ఉండాలంటూ పత్తు కబుర్లు చెప్తున్నాడు. అవన్నీ పట్టించుకోకుండా వదిలేసినా కానీ ఊరి వాళ్ళు తన లేనప్పుడు వెనక్కొనుకునే మాటలు వినలేకపోయాడు. ఒక మంచోడు విధవలాగా తయారైతే ఎలా ఉంటాడో అందరికీ చూపించాలి అని అనుకున్నాడు. ఇప్పుడు అదే రూట్లో వెళ్తూ ఉన్నాడు. మరి ప్రస్తుతంలోకి వచ్చేద్దాం. రవి మెల్లగా అస్తమిస్తున్న సమయం అది. కేసరపల్లి ఊరికి సుమారు 150 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం దగ్గరలోని అటవీ ప్రాంతంలోని ఓ గిరిజన గ్రామం. ఆ గ్రామం పేరు అంకన్నగూడెం. అటవీ ప్రాంతం కాబట్టి చలి తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంది. సమయం సాయంత్రం 6:30 గంటలైంది. పూర్తిగా చీకటి వాతావరణం ఊరి చుట్టూ కమ్ముకుంది. గిరిజనులు అందరూ కొంచెం కొంచెంగా సద్దుమణుగుతూ ఉన్నారు. ఆ సమయంలో ఆ ఊర్లో ఒకతను నడుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఫేస్కి మంకీ క్యాప్ పెట్టుకున్నాడు. ఊర్లో రోడ్డు మీద నడిచేది ఎవరైనా సరే సహజంగా ఊళ్ళో వాళ్ళు పలకరిస్తారు. అతన్ని ఇక్కడ ఒకతను చూశాడు. అతని పేరు పాలరంగడు. ఎవర్ది? ఓయ్ సినయ్య నువ్వేనా అని ఏదో తెలిసిన వ్యక్తిని పలకరించినట్లు అడిగాడు. ఆహా సినయ్య కాదండి, నా పేరు మహేషం, మాది హైదరాబాదు. ఈ అటవీ ప్రాంతంలో సెలయేళ్ళు గుడులు ఉన్నాయని చూడ్డానికి వచ్చాను. అంతా చూసేశాను. కాని తిరిగి వెళ్తుంటే నా బైక్ ఈ రోడ్డు పక్కన ఒక పశువుల కొట్టం ఉంది కదా, దాని దగ్గర వచ్చేసరికి ప్యాచ్ పడిపోయింది. బండి అక్కడే వదిలేసి ఈ ఊర్లో ఎవరైనా ప్యాచ్ వేసేవారు ఉన్నారేమని వచ్చాను అని రంగడికి మహేష్ చెప్పాడు. ఓహో అలాగా బాబు, అడవి అందాలు మొత్తం చూసారా? దగ్గరలో గుబ్బల మంగమ్మ తల్లి గుడి ఉంది, అది కూడా చూసారా అని అడిగాడు. చూశానండి, చాలా బాగుంది. నాకు లేట్ అయిపోతుంది, కొంచెం ప్యాచ్ వేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా అని మహేష్ అతన్ని అడిగాడు. మా ఊర్లో అసలు ప్యాచ్ చేసేవాడే లేడు బాబు. ఇంత చిన్న గిరిజన ప్రాంతంలో ప్యాచ్ అవసరం ఎవరికి ఉంటుంది బాబు? అసలు ప్యాచీలు పడ్డానికి ముందు మాకు బైకులు ఉండాలిగా బాబు అని అతను అన్నాడు. అయ్యో దేవుడా, ఏంటి నన్ను ఇలా ఇరికించేశావు, ఇప్పుడెలా అని మహేష్ అన్నాడు. ఇక చేసేదేం లేదు బాబు, నువ్వు ఈ రోజుకి ఈ ఊర్లో ఉండి పొద్దున్నే లేచి ప్యాచ్ వేసేవాడిని రమ్మని ప్యాచ్ వేయించుకుని వెళ్ళటమే. పొద్దు కూకాక ఈ ఊర్లోకి ఎవరు రారు బాబు అని రంగడన్నాడు. సరేనండి, ఇంకేం చేస్తాం, ఈ రాత్రికి ఆ రోడ్డు పక్కన పశువుల కొట్టంలో పడుకుని పొద్దున్నే ప్యాచ్ వేయించుకుని వెళ్ళిపోతానులే. ఈలోపు రోడ్డు మీద ఏదైనా ఆటో గాని బండి గాని వస్తాదేమో చూస్తా అన్నాడు. అయ్యో ఆ పశువుల కొట్టం కూడా నాదే, నేను రోజు ఆ పశువుల కొట్టం దగ్గరే పడుకుంటాం. అక్కడ దోమలకి నువ్వు తట్టుకోలేవు, ఆ పశువుల కొట్టంలో ఎందుకు, మా ఇంట్లో ఉండు బాబు, నేను కూడా ఈరోజు ఇంట్లోనే పడుకుంటాం, అక్కడ అన్ని దోమలే ఉంటాయి. మీలాంటి వాళ్ళు అలాంటి చోట అస్సలు ఉండలేరు. నా మాట విని మా ఇంటికి పోదాం పదండి బాబు అని రంగడన్నాడు. లేదండి, బైక్ దగ్గర ఎవరు లేకపోతే అది ఎవరైనా దొబ్బేస్తారేమో అని అన్నాడు. తాళం వేసిరండి, ఎక్కడికి పోదు, పదండి మా ఇంటికి వెళ్దామన్నాడు. సరే అని ఇద్దరు కలిసి అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేరు. ఏంటి పెద్ద ఆయన, ఇంట్లో ఎవరు లేరు అని మహేష్ అతన్ని అడిగాడు. నాకెవరు లేరు బాబు, ఒక కూతురు ఉంది, దానికి కూడా పెళ్లి చేశా, వాళ్ళ ఆయనతో అది సంతోషంగా ఉంది, బాగా దూరం ఇచ్చాను. దానికి 2 పిల్లలు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉంటారు. ఇక నా పెళ్ళాం ఈ మధ్యనే నన్ను వదిలేసి పైకిపోయింది. ఇక నాకు ఆ పశువుల కొట్టంలో ఉన్న ఆ గోమాతలు తప్ప ఏ మాతలు లేవు. ఆ గోమాతలిచ్చే పాలు ఈ ఊరంతా అమ్ముకొని చక్కగా ఉన్నంతలో సంతోషంగా బతికేస్తూ ఉన్నా అని రంగడి చెప్పాడు. ఓహో ఏం కాదులే బాబాయ్, హ్యాపీగా ఉండు. పట్టణాల్లో కాంక్రీట్ గోడల మధ్య మానవ సంబంధాలకు దూరంగా బతికే వాళ్ళ లగ్జరీ లైఫ్ కంటే నీ లైఫ్ చాలా లగ్జరీ లైఫ్ బాబాయ్ అని మహేష్ అన్నాడు.
హా సర్లే బాబు, పోయి కాలు చేతులు కడుక్కొనిరా బాబు, అన్నం పెడతా అని అన్నాడు. చలి బాగా ఎక్కువగా ఉంది బాబు, ఆ మొహం మీద ముసుగు అలాగే ఉంచుకో అన్నాడు. హా అలాగే బాబాయ్ అంటూ మహేష్ బయటికి వెళ్ళి కాలు చేతులు కడుక్కొని వచ్చి ఇద్దరు కలిసి అన్నం తిన్నారు. ఇద్దరు మాట్లాడుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. మహేష్ మంచం మీద పడుకుని ఉన్నాడు. రంగడు కింద పడుకున్నాడు. తెల్లారింది. రంగడు ఇంటి తలుపు తీసే ఉంది. బయట జనాలు గోలగోల చేస్తూ ఉన్నారు. ఒకతను లోపలికి వెళ్ళి రంగన్ని బాగా తట్టిలేపాడు. రంగయ్య చాలా భారంగా కళ్ళు తెరిచాడు. హే రంగయ్య, టైం చూసుకున్నావా? అసలు ఎప్పుడు లేనిది ఈ టైం వరకు ఎలా పడుకున్నావు? 7 అయింది చూసావా? మా ఇళ్ళకి పాలు కూడా తీసుకురాలేదు. ఏమైంది మనిషికని మేమే చెంబులు తీసుకొని పాలు కోసం వచ్చాం అని రంగయ్యకి వినపడేలా గట్టిగా అరిచి చెప్పారు. అప్పుడు రంగయ్య ఈ లోకంలోకి వచ్చాడు. హా ఏంటి 7 అయినా నేను లేగలేదా? రాత్రి నాతో పాటు మా ఇంట్లో పడుకున్న కుర్రాడు ఎక్కడని చుట్టూ చూశాడు. ఏ కుర్రాడయ్యా? ఇంట్లో నువ్వు ఒక్కడివేగా ఉండేది. మొద్దు నిద్రపోయి కల ఏమైనా కన్నావా అన్నతను తిరిగి ప్రశ్నించాడు. అయ్యో నిజమే చెప్తున్నా, కావాలంటే పదండి, పశుల కొట్టం దగ్గర అతని బండి కూడా ఉంది. ప్యాచ్ పడి ఆగిపోతే నేనే అతన్ని మా ఇంటికి తీసుకువెళ్ళి రాత్రి ఇద్దరం ఇంట్లోనే పడుకున్నాం. వెళ్ళి చూద్దాం పదండి అంటూ పశుల కొట్టం దగ్గరికి పరుగులు తీశారు. మంచు తెల్ల పొగలాగా మొత్తం కమ్మేసింది. అసలు దూరంగా ఏమి కనపడట్లేదు. ఎటు చూసినా తెల్లగా ఉంది. కళ్ళు పెద్దవి చేసి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ రోడ్డు పక్కన బైక్ అక్కడే ఉంది. మహేష్ కూడా అక్కడే ఉన్నాడు. పక్కనే పక్కూరుండి వచ్చిన ప్యాచ్ వేసి సుబ్బారావు సలికోట్ వేసుకుని వచ్చి బైక్కి ప్యాచ్ వేస్తూ ఉన్నాడు. మహేష్ మంకీ క్యాప్తో అలాగే ఉన్నాడు. అతన్ని చూసి పరుగున అతని దగ్గరికి వెళ్ళి, బాబు రాత్రి నువ్వే కదా మా ఇంట్లో నాతో పాటు పడుకుంది అని రంగయ్య మహేష్ని అడుగుతాడు. హా అదేంటి అలా అడుగుతారు? నేనే వాణ్ణి. దగ్గరుండి మీరే కదా నిన్న సాయంత్రం మీ ఇంటికి తీసుకువెళ్లారు, అన్నం పెట్టారు, ఇద్దరం ఇంట్లోనే పడుకున్నాం. కానీ పొద్దున్నే 5:30 ఆ టైంలో అనుకుంటా మిమ్మల్ని లేపుతుంటే మీరు చాలా మంచి నిద్రలో ఉన్నారు. ఎందుకులే డిస్టర్బ్ చేయటం అని నేను రోడ్డు మీదకి వచ్చేసి పక్కూరికి వెళ్ళి ప్యాచ్ వేసి అతన్ని తీసుకొచ్చి బైక్కి ప్యాచ్ వేసుకున్నాం. ప్యాచ్ వేశాక తిన్నగా మీ ఇంటికి వచ్చి చెప్పి వెళ్దామనుకున్నాం. ఏమైంది? ఏమైనా ప్రాబ్లం వచ్చిందా బాబాయ్ అని మహేష్ అన్నాడు. హా ఏం లేదు బాబు అని నేను అసలు ఎందుకు లేవలేకపోయాను అని ఆలోచిస్తూ ఆ కన్ఫ్యూజన్లోనే ఒకసారి పశువుల కొట్టం వైపు చూశాడు. అంతా తెల్లగా ఉంది, సరిగా కనపడట్లేదు. అలా నడుస్తూ కొంచెం దగ్గరికి వెళ్ళి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కొట్టం వైపు రంగయ్య పరుగు తీశాడు. రంగయ్య షాక్లో ఉన్నాడు. అతనికి ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఒక ఆవు గాని గేదె కాని లేదు. రంగడి కంట్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ ఊరి వాళ్ళు అతన్ని ఓదార్చలేకపోతున్నారు. వెంటనే రంగయ్య పరుగున వచ్చి మహేష్ కాలర్ పట్టుకున్నాడు. చెప్పరా చెప్పు, నువ్వే నా పశువుల్ని మాయం చేశావు. నీ వల్లే, అంతా నీ వల్లే జరిగింది. అయ్యో పెద్ద ఆయన, ఏంటి అలా మాట్లాడుతున్నావు? రాత్రంతా నీతోనేగా నేను మీ ఇంట్లో పడుకున్నాను. నేనెలా ఇదంతా చేస్తాను? అయ్యో నిజంగా నాకేం తెలియదు బాబాయ్, నన్ను నమ్మండి. నేను ఈ పని చేస్తే నువ్వు లేచే వరకు నేను ఇక్కడ ఎందుకుంటాను? ఒక్కసారి ఆలోచించండి, ఈ పాటికి పారిపోయేవాణ్ణి అని మహేష్ అన్నాడు. అవును రంగయ్య, అతను చెప్పేది నిజమే. పొద్దున్న 5:30 టైంలో నేను చెమ్ము పట్టుకుని దొడ్డికి వెళ్తుంటే ఈ కుర్రాడు మీ ఇంట్లో నుండి రావటం నేను చూశాను. బహుశా ఇతను కాదేమో అని రంగడి ఇంటి ముందు ఉండే సింగడు అన్నాడు. హా అవును, అతన్ని పొద్దునే మన పక్కూరి మానుకుంట సత్యం ఆటోలో ఆ ఊరికి వెళ్తుంటే చూశాను అని ఇంకో అతను చెప్పాడు. బైక్ ప్యాచ్ వేసి సుబ్బారావు కూడా పొద్దున్నే వచ్చి నా బైక్ పక్కన అంకన్నగూడెంలో ప్యాచ్ పడి ఆగిపోయింది, కొంచెం తొందరగా రండి అని నన్ను లేపి తీసుకొచ్చాడు. బైక్ పంక్చర్ వేశాను, వేయటం అయిపోయింది. నా డబ్బులిస్తే నేను ఇక వెళ్తా అన్నాడు. ఇదంతా విని రంగడికి ఏం పాలుపోవటం లేదు. ఏమనుకోవద్దు బాబు, కోపంలో అనేసా అని రంగడు మహేష్ని క్షమాపణ చెప్పాడు. అయ్యో బాబాయ్ లేదు, మీరు పెద్దవాళ్ళు అలా అనొద్దు. నేను కూడా అసలు పొద్దున్నే వచ్చాను కానీ పశువుల్ని గమనించలేదు. చుట్టూ మంచు తెల్లగా కమ్మేసింది. ఇక మేం ప్యాచ్ వేసి కంగారులో ఉన్నాం. నిజంగా నాకు తెలియదు బాబాయ్ అని అన్నాడు. అయ్యా ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. నీకేమైనా తెలిస్తే చెప్పు బాబు, నీకు కావాలంటే డబ్బులు ఇస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పను. అవి లేకుండా నేను ఉండలేను. ఆ గోవులే నా ప్రాణం అని రంగడు మహేష్ చేతులు పట్టుకుని ఏడ్చాడు. అయ్యో బాబాయ్, నిజంగా నాకు తెలియదు బాబాయ్,
ఏమైనా ఉంటే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను బాబాయ్ అని బైక్ ఎక్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో ఊర్లో అన్ని విషయాలు మా విషయాలే అని వేలు పెట్టి కొంతమంది యువకులు, ఆగు, ఎక్కడికి వెళ్తావు, మాకు నీ మీద కూడా అనుమానంగా ఉంది. హైదరాబాద్ నుండి బైక్ వేసుకుని వచ్చి ఈ అడవుల్లో తిరగటం ఏమిటి? మేం పోలీసులకు ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి అని కొంచెం కటువుగా చెప్పారు. హే, ఏమనుకున్నారు మీరు? ఏదో రంగయ్య సహాయం చేసి ఇంట్లో ఆశ్రమం ఇచ్చి అన్నం పెట్టాడు అని చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటే రెచ్చిపోతున్నారు. ఆయన సహాయం తీసుకోవటం నా తప్పైంది. ఇప్పుడు రాత్రి నేను పశువుల కొట్టంలోనే పడుకుందామన్నాను, కానీ ఆయన ఇంటికి వెళ్దామన్నాడు. అయినా ఇప్పుడు నేనేం చేయగలను? పాపం, అతను ఓదార్చడం తప్ప. నేను కనుక అతని కనిపించకుండా ఉండకపోతే అతని గోవులు పోయి ఉండేవి కాదు అనే బాధ నాకు కూడా ఉంది. కానీ ఏం చేస్తాం, అలా జరిగింది. సారీ, నేను వెళ్ళటం ఇప్పటికే చాలా లేట్ అయింది. ఐ హ్యావ్ టు గో. కావాలంటే నా ఆధార్, పాన్ కార్డ్, రేషన్ కార్డు అన్ని జిరాక్స్ తీసుకోండి అని సీరియస్గా చెప్పాడు. సర్లేరా, పాపం, మన ఆవులు పోతే ఆయన ఏం చేస్తాడు, వదిలేయండి అని రంగడన్నాడు. సరే బాబాయ్, వదిలేస్తాం, కానీ అతని వివరాలన్నీ చెప్పి వెళ్ళమనండి అని యువకులన్నారు. సరే, దానికేముంది, ఇవిగోండి తీసుకోండి నా పూర్తి వివరాలు అనిచ్చి మహేష్ హైదరాబాద్ పయనమయ్యాడు. రంగయ్య మొహంలో చురుకులేదు, విచారవదనంతో ఉన్నాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. కేసు పెట్టడానికి యువకులు మండల కేంద్రానికి వెళ్లారు. కొంచెం డబ్బులు అవసరం అవుతాయని రంగన్న అడిగారు. అతని దగ్గర పాలమ్మగా వచ్చిన ఒక 2,000 ఉంటే వాళ్ళకిచ్చి పంపాడు. ఆ హడావిడి యువకులు ఆ డబ్బులు కొంచెం పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్కి వాడి మిగతా డబ్బులు బీఫ్ బిర్యానీ మింగి తినేసి ఊళ్ళోకి వచ్చారు. పోలీస్ కేసు పెట్టాం, వాళ్ళు ఎవరైనా సరే పట్టుకుని మీ పశువులు మీకు అప్పగిస్తామని పోలీసులు మాతో చెప్పారు అంటూ రంగడితో అన్నారు. కొంచెం రంగడికి మళ్ళీ ఆవులు దొరుకుతాయేమో అని ఆశ కలిగింది. ఊర్లోకి పోలీసులు వచ్చారు. అసలు ఏం జరిగిందో అంత వివరంగా తెలుసుకున్నారు. రంగయ్య జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. ఎవరిని పడితే వాడిని నమ్మేసి ఇంట్లోకి రానివ్వకూడదని రంగయ్యకి పోలీసులు చివాట్లు పెట్టారు. ఆ మహేష్ వివరాలన్నీ తెలుసుకున్నారు. ఇక మేము చూసుకుంటాము అని వెళ్ళిపోయారు. అతను చెప్పిన వివరాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. పోలీసులు అతన్ని ఫోన్లో కాంటాక్ట్ అయ్యారు. అతను ఏం జరిగిందో అంత పోలీసులకి వివరంగా చెప్పాడు. మరి ఈ పశువుల్ని దొంగలించిన వాళ్ళు ఎవరనేది పోలీసులకు అర్థం కావట్లేదు. పోలీసులకి ఒక క్లూ కూడా దొరకట్లేదు. చాలా బాగా దొంగతనం చేశారు. పశువుల కొట్టం దగ్గర చుట్టుపక్కల అన్ని పరిశీలించారు. వారికి దొరికిన ఒకే ఒక్క ఆధారం, పశువుల కొట్టం దగ్గరికి ఏదో 3 చక్రాల ప్లాట్ఫామ్ సైకిల్ రిక్షా వచ్చిన టైర్ ఆనవాళ్లు కనిపించాయి. అంత సన్నని రిక్షా టైర్ల మీద అవి ఎలా వెళ్ళాయి అనేది అర్థం కావట్లేదు. అలాగే కాళ్ళ అడుగులు ఉన్నాయి. వాళ్ళ కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు. ఎవరో దొంగలు ఆవుల్ని దొంగలించారు అని క్లియర్గా అర్థమైంది. కానీ వాళ్ళు ఎవరనేది మాత్రం క్లియర్గా తెలియట్లేదు. అసలు ఏ ఆధారం లేదు. ఆ గిరిజన ప్రాంతం 4 వైపుల సీసీ కెమెరాలన్నీ చెక్ చేశారు, కానీ ఏ రిక్షా కూడా వాళ్ళ కనపడలేదు, ఏ వ్యాన్ కూడా కనపడలేదు. అలా రోజులు గడిచిపోయాయి. రంగయ్య ఏమి తినక బాగా బక్కచిక్కిపోయాడు. అతని బాధ వర్ణనాతీతం. అతని బాధ చూడలేక ఇరుగు పొరుగు వారు ఈ విషయాన్ని వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి చెప్పారు. విషయం తెలిసి కూతురు వాళ్ళ ఇంటికి బయలుదేరింది. సమయానికి వాళ్ళ ఆయన ఇంట్లో లేడు. ఆయన పని మీద హైదరాబాద్ వెళ్ళాడు. ఇప్పుడెలా, నేనొక్కదాన్నే పిల్లల్ని తీసుకుని వెళ్ళలేను, ఎవరైనా తోడు వస్తే బాగుంటుంది అని అనుకుంది. అప్పుడు వాళ్ళ ఆడపడుచు, నీతో నేను వస్తాను వదినా అని అంది. సరే అని ఒప్పుకుంది. ఇద్దరు కలిసి 2 పిల్లల్ని వెంట పెట్టుకుని జంగారెడ్డిగూడెం వెళ్లే బస్ హనుమాన్ జంక్షన్లో ఎక్కారు. అదేంటి హనుమాన్ జంక్షన్లో అంటున్నావు? హనుమాన్ జంక్షన్ శైలజ వాళ్ళ ఊరే కదా అనుకుంటున్నారా? అవును, నిజమే. మరి రంగయ్య కూతుర్నిచ్చి పెళ్లి చేసింది ఎవరికనుకుంటున్నారు? శైలజ వాళ్ళ అన్నయ్య శశిధర్కి. ఏదో పని మీద సింగపూర్ నుండి ఇండియాకి వచ్చిన శైలజ ప్రస్తుతం ఇంట్లో ఖాళీగా ఉండటంతో వదినతో పాటు ఆ మారుమూల పల్లెటూరుకి వెళ్ళటానికి ఒప్పుకుంది. నిజానికి అలాంటి పల్లెటూరులో ఉండటం అంటే శైలజకి బాగా ఇష్టం. వాళ్ళ వదిన చాలా అందగత్తే. ఆ అందాన్ని చూసి శ్రీధర్ ఇష్టపడ్డాడు. ఆస్తి ఏమీ లేకపోయినా పెళ్లి చేసుకున్నాడు. అలా ఇద్దరు కలిసి జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడి నుండి బస్సులో అంకన్నగూడెం చేరుకున్నారు. కూతుర్ను చూసి రంగడు బోర్న విలపించాడు. తండ్రిని ఆ పరిస్థితిలో చూసిన కూతురికి కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తాను కూడా వాళ్ళ నాన్నతో పాటు కలిసి ఏడవడం తప్ప తనేం చేయగలదు పాపం.
అయ్యో, ఎందుకు ఇద్దరు ఇలా బాధపడతారు? జరిగిందేదో జరిగింది, ఇక వదిలేయండి అంటూ శైలజ ఇద్దరిని ఓదార్చడానికి ప్రయత్నించింది. నా బాధ మామూలు బాధ కాదు తల్లి, అది నేను చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడుతున్నాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను తల్లి, దానికి ఫలితంగా దేవుడు నాకు ఇంత బాధను మిగిల్చాడు అంటూ రంగయ్య శైలజతో అన్నాడు. అదేంటి మామయ్య గారు, మీరు తప్పు చేయడం ఏంటి అని శైలజ ఆతృతగా అడిగింది. అసలేం జరిగిందంటే, సుమారు ఒక 5 సంవత్సరాల క్రితం ఒకరోజు నేను మా ఆవిడ కలిసి ఒక చిన్న పని గురించి హైదరాబాద్ వెళ్తున్నాం. విజయవాడ వెళ్ళి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళి బస్సు ఎక్కాము. అదే బస్సులో ఒక పెద్ద ఆయన కూడా ఎక్కి మా పక్కనే కూర్చున్నాడు. ఆయన ఎవరో కూడా మాకు తెలియదు. ఆయన హైదరాబాద్లో తన స్నేహితుని ఇంటికి వెళ్తున్నానని, నా కొడుకు కోసం ఒక మంచి ఉద్యోగం చూసా అని, నా కొడుకు బీటెక్ అయిపోయాక వెనక్కి తిరిగి చూడకుండా ఉండటానికి పైసా కూడబెట్టి హైదరాబాద్లోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కొనేశానని చెప్పాడు. అలా మా ప్రయాణం సాగింది. అతను విజయవాడలో బస్సు ఎక్కినట్టున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు మాకు చెప్పాడు. తన కొడుకు కోసం అతను ఊర్లో అందరి చేత తాగుబోతు అని ముద్ర వేయించుకున్న మహానుభావుడు. ఇంట్లో అందరు బాగుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే చుట్టూ చూసేవాళ్ళు ఓర్వలేకపోయే వాళ్ళని అన్నాడు. వాళ్ళ కళ్ళు కుట్టేవి. అమ్మో, ఫలానా వాళ్ళ కుటుంబం ఏ బాధ లేకుండా సుఖంగా వాళ్ళ బ్రతుకుతున్నారు అని దిష్టి పెట్టేవాళ్ళట. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ పెద్ద ఆయన అందరి చేత పెద్ద దాగుబోతూ మంచివాడు కాదు అని అనిపించుకున్నాడు. అలా ఉండే వాళ్ళ దగ్గరికి ఎవరు కూడా కనీసం అప్పు ఆడడానికి కూడా రారు. అలాగే ఎవరి దిష్టి తగలదు. అసలే దరిద్రుడు ఇంట్లో ఉన్నాడు, మళ్ళీ మనకెందుకు ఆ దరిద్రం అని ఎవరి వాళ్ళ ఇంటి చుట్టుపక్కలకు కూడా రారు అనేది అతని ఆలోచన. అలా రోజు బయటికెళ్ళి తాగకపోయినా సరే తాగినట్లు నటిస్తూ ఆ డబ్బులన్నీ పోగేసి తన కొడుకు ఒక పెద్ద కంపెనీలో జాబ్ కోసం కట్టడానికి 2 లక్షల క్యాష్ పట్టుకుని హైదరాబాద్ బయలుదేరాడు. పాపం, ఇతను యాక్టింగ్ అని తెలియక కొడుకు పెళ్ళాం అతన్ని తిట్టుకుంటూ ఉన్నారట. ఒకవేళ అతను చేసేది యాక్టింగ్ అని తెలిస్తే అందరికీ అతను చేసేది యాక్టింగ్ అని తెలిసిపోతుందని ఆయన భయం. ఈ జాబ్లో జాయిన్ అయ్యి వాడు సెటిల్ అయితే చాలు, మా ఫ్రెండ్స్ ద్వారా జాబ్ గురించి మా వాడికి తెలియజేస్తాం, ఆ తర్వాత వాడిక్కడికి వచ్చి జాబ్ చేసుకుంటాడు, నేను మా ఊళ్ళో హ్యాపీగా నిజంగానే కొంచెం చుక్కేసి దర్జాగా బతుకుతా అని నవ్వుతూ చెప్పాడు. నిజంగానే అతను చెప్పినట్టు ఎవరైనా సుఖంగా ఉంటే కొంతమంది చూసి ఓర్వలేక నాశనం అయిపోవాలి అని శాపనార్థాలు పెడతారు. కానీ అదే అతని చివరి నవ్వు అవుద్దని, అతని ఆశలు కాలితో బూడిద అయిపోతాయని మాకు ఆ క్షణం వరకు తెలియదు. ఆ రోజు బస్ ప్రయాణంలో ఏం జరిగిందో మీకు తెలిసిందే కదా. ఆ రోజు పెద్ద హైటెన్షన్ వైర్లు బస్కి తగిలి బస్ కాలిద బూడిదైపోయింది. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ ఆ మహానుభావుడు మా ఇద్దరిని బస్ అద్దంలో నుండి బయటికి తోసేసి తన చేతిలో ఉన్న డబ్బుల బ్యాగ్ కూడా మా మీదకి విసిరాడు. క్షణాల్లో అందరూ మా కళ్ళ ముందే బూడిద అయిపోయారు. చిన్న చిన్న దెబ్బలతో నేను బయటపడ్డాను. మా ఆవిడ మాత్రం కొంచెం గట్టిగానే తలకి తగిలాయి. ఆ తర్వాత ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే అందులో 2 లక్షల క్యాష్ ఉంది. అందులో అతని కొడుకు వివరాలన్నీ ఉన్నాయి. కానీ ఎటువంటి ఆస్తిపాస్తులు లేని మాకు ఆ డబ్బు మీద ఆశ కలిగింది. అసలే ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి ఉంది. ఇప్పుడు ఇలా చేతిలోకి వచ్చిన డబ్బుని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే ఎప్పటికి మనం ఇంత సంపాదిస్తాం? ఎలాగో ఇతను తాగుబోతుగాని పోతాడు. పెద్దగా వాళ్ళ ఇంట్లో కూడా పట్టించుకోరు. పైగా ప్రమాదం పేరుతో ప్రభుత్వం ఎంతో కొంత నష్టపరిహారం వాళ్ళకి ఇస్తుంది అని మాలో మేము చేసే తప్పు కాదని మాకు మేము సర్ది చెప్పుకుంటూ ఆ డబ్బుల బ్యాగ్ పట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాం. ఇదమ్మా అసలు జరిగిన విషయం. ఆ పాపం మమ్మల్ని వెంటాడింది. బస్ ప్రమాదంలో గాయపడిన నా భార్య అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత చనిపోయింది. ఆ తెచ్చిన డబ్బుతో ఈ పాడి పశువుల్ని కొన్నాను. అలాగే కొంచెం పొలం కొన్నాను. అలాగే ఆ బస్ ప్రమాదంలో శతగాత్రులుగా బయటపడ్డ మాకు 1 లక్ష గవర్నమెంట్ నుండి వచ్చింది. అలా అన్నీ చక్కబడ్డాయి. కూతురు పెళ్లి కూడా అయిపోయింది. అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఇలా జరిగింది. ఆ పశువులలోనే ఆ మహానుభావుణ్ణి నేను చూసుకుంటూ ఉన్నాను. ఆయనే కనుక లేకుంటే ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. ఆ మహానుభావుడి కొడుకు వివరాలు ఇప్పటికీ నా దగ్గర అలాగే భద్రంగా ఉన్నాయి. తన తండ్రి గురించి తప్పుగా మాట్లాడవద్దని, అతను చాలా గొప్ప మనిషి అని కనీసం అతని కొడుక్కి చెప్పాలనేదే నా చివరి కోరిక. కానీ ఈ వయసులో అతన్ని వెతికే ఓపిక లేక వాడిని అలాగే ఉంచాను. ఏదో ఒక రోజు మీకు ఈ విషయం చెప్పే రోజు వస్తుందని నాకు తెలుసు.
అందుకే ఆ చెప్పి అతని వివరాలు మీకు ఇద్దామని చూస్తున్నాను. ఇదిగో ఇవే అతని వివరాలని లోపల నుండి కొన్ని పేపర్లు తెచ్చి కూతురు చేతిలో పెట్టాడు. అవన్నీ అతని కొడుకు మార్క్ లిస్టులు మరియు రెజ్యూము. దాని మీద అతని ఫోటో కూడా ఉంది. ఆ పేపర్లు తీసుకుని శైలజ చూసింది. ఆ పేపర్లులోని ఫోటో చూసి శైలజ షాక్ అయింది. వీడు నాకు తెలుసు. వీడే ఒకసారి నా బైక్ డిక్కీలో పెట్టిన ₹1,00,000 దోచేయాలని అనుకున్నాడు. అప్పుడు వెంటనే రంగయ్య కలగజేసుకుని, తప్పుగా మాట్లాడుతున్నావు తల్లి, నువ్వు అతన్ని అపార్థం చేసుకుని ఉండవచ్చు, ఒకసారి ఆలోచించు. అంతెందుకు, వాళ్ళ నాన్న దగ్గర నుండి ఆ ₹1,00,000 తీసుకున్నప్పుడు మేం కూడా ఆ క్షణంలో స్వార్థంగా ఆలోచించాను కదా. మరంత డబ్బు చూసి అతనికి ఆశ కలగటం సహజమే కదా. పైగా అతనికి దొరికిన సొమ్ము మీద ఆశ కలగటం తప్పేంటి? నిజమే మామయ్య, నువ్వు ఇప్పుడు చెప్తుంటే ఇంకొంచెమైనా నమ్మాలనిపిస్తుంది అని శైలజ మనసులో అనుకుంది. సరే, ఇతని ఇల్లు నాకు తెలుసు. ఈ విషయాన్ని స్వయంగా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్దాం. మీరింకేం బాధపడకండి. ఇన్నాళ్ళు మనసులో మోసిన ఆ బాధను వదిలేయండి. మనం బయలుదేరి మా ఊరు వెళ్దాం. అక్కడి నుండి వాళ్ళ ఊరికి వెళ్ళవచ్చు. అతని పేరు రవి. వెళ్దాం, ఏం బాధపడకండి అని శైలజ అంది. ఇదంతా బాగానే ఉంది, కానీ పశువుని దొంగలించిన వాడెవడు అనేది ఇంకా తెలియవలసి ఉంది. అసలు ఈ పశువుని దొంగలించింది ఎవరనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఇక రంగడు వాళ్ళ కూతురు అలాగే శైలజ కలిసి రవిని కలవటానికి కేసరపల్లి బయలుదేరారు. తర్వాత రోజు ఉదయం కేసరపల్లిలో అడుగుపెట్టారు. రవి ఇల్లు ఎక్కడో శైలజకు ముందే తెలుసు కాబట్టి రవిని కలవటానికి వాళ్ళకెంతో సమయం పట్టలేదు. వెళ్ళి ఇంటి బేలు మోగించగానే రవి వాళ్ళమ్మ వచ్చి తలుపు తీసింది. కానీ ఆవిడకి శైలజ ఎవరో గుర్తులేదు. ఎక్కడో చూసానే అన్నట్లు చూచాయగా గుర్తున్నట్లుగా ఉంది. ఎవరు మీరు? మాతో మీకేంటి పని అని అడిగింది. మేము రవి కోసం వచ్చాం అని శైలజ సమాధానం చెప్పింది. ఓహో అలాగా, మా వాణ్ణి కలవటానికి అసలెవరూ రారు. ఇంతకీ వారితో మీకేంటి పని? ఏదైనా ఎదవ పని చేశాడా? ఎప్పుడు 5 ఏళ్ల క్రితం ఎవరో మహాతలి దగ్గర ₹1,00,000 కొట్టేశారన్న నెపం వాడి మీద పడిన దగ్గర నుండి వాడు నిజంగానే పెద్ద ఎదవలాగా తయారయ్యాడు. ఆ మహాతల్లి వలన వాడిలా తయారయ్యాడు. అయ్యో, మిమ్మల్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, లోపలికి రండి, వాడిని లేపుతాను. వాడింకా లేవలేదు అని చెప్పి వాళ్ళని లోపల కూర్చోబెట్టి శైలజ ఇల్లంతా చూస్తుంది. ఎక్కడా వాళ్ళ నాన్నగారి ఫోటో తగిలించలేదు. అప్పుడే శైలజకి అర్థమైంది వాళ్ళ నాన్న మీద వాళ్ళు ఎంత కోపం ద్వేషం పెంచుకున్నారో. లోపలికి వెళ్ళి రవిని లేవి, బయట నీకోసం ఎవరో వచ్చి వెయిట్ చేస్తున్నారు, తొందరగా లేచి వెళ్ళరా అని చెప్పింది. రవి బయటకు వెళ్ళి వాళ్ళని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే శైలజ తనకి ముందు తెలుసు కదా. ముందు కోపం వచ్చింది, కానీ పక్కన వాళ్ళ తరపు వాళ్ళని చూసి కొంచెం తగ్గి, ఏంటి ఇలా వచ్చారు? మళ్ళీ నన్ను ఏ దొంగతనంలో ఇరికించడానికి వచ్చారు అని అన్నాడు. ఇప్పుడు శైలజ, నిజంగా నేను ఆ రోజు జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. నా వలన మీ జీవితం చాలా నాశనమైంది. నిజానికి మా కుటుంబం వలన కూడా మీ కుటుంబం నష్టపోయింది. అసలు మీకు చాలా నిజాలు చెప్పి మిమ్మల్ని క్షమాపణ అడగటానికి మేము ఇక్కడికి వచ్చాము అని చెప్పింది. వాళ్ళన్న మాటలకి రవి మరియు వాళ్ళమ్మ కొంచెం ఆశ్చర్యపడుతూ, ఏంటి మీరు మాకు క్షమాపణ చెప్పాలా? ఏ విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు అని ఆతృతతో అడిగారు. చెప్తాను, మీరు అనుకున్నట్టు మీ నాన్నగారు తాగుబోతు తిరుగుబోతు కాదు. ఆయన చాలా గొప్ప తండ్రి, ముందు చూపుతో ఆలోచించే ఒక మహానుభావుడు. కొడుకు కోసం కుటుంబం దృష్టిలో చెడ్డవాడిగా ముద్ర వేసుకున్న మంచి మనిషి అని అక్కడే ఉన్న రంగడు చెప్పేలోపే, ఆగండి, ఆయన గురించి ఇప్పుడు ఎందుకు? ఆయన పోయి కూడా 5 ఏళ్ళు అయింది. ఇంతకుముందు ఆయన మీ దగ్గర అప్పు ఏదైనా చేసినా తీర్చడానికి మా దగ్గర డబ్బులు కూడా లేవు. స్మూత్గా మాట్లాడి డబ్బు కోసం వచ్చి ఉంటే మీరు వెళ్ళిపోవచ్చు అంటూ రవి చిరాగ్గా అన్నాడు. అది కాదు బాబు, నేను చెప్పేది పూర్తిగా విను అని చెప్పి 5 ఏళ్ల క్రితం బస్సులో ఏం జరిగిందో పూర్తిగా చెప్పి రంగడు కన్నీరు పెట్టుకున్నాడు. ఇవిగో బాబు, ఆ రోజు మీ నాన్న డబ్బుతో పాటు నాకు ఇచ్చిన నీ మార్క్ లిస్టు, నీ చదువుకు సంబంధించిన అన్ని వివరాలు అందులో ఉన్నాయి అంటూ వాటిని రవికిచ్చాడు. వాటిని చూసిన తల్లి కొడుకుల రోదనకి అవధులు లేకుండా పోయాయి. బహుశా వాళ్ళ నాన్న పోయిన రోజు కూడా ఇంతలో వారు రోధించి ఉండరు. అప్పుడు శైలజ, ఊరుకోండి, మా వలన మీకు చాలా అన్యాయం జరిగింది. మీరు ఇలా ఉండటానికి కారణం ఒక రకంగా మేమే అనుకుంటాం. ఇప్పుడు మీకు ఇవ్వటానికి మా రంగడు మామయ్య దగ్గర కూడా ఏమీ లేవు. మీ నాన్నగారు చనిపోతూ ఇచ్చిన డబ్బుతో కొన్ని పశువుల్ని కూడా దొంగలు ఎవరు దొంగలించారు. ఒక రకంగా ఆ పశువుల్లోనే మీ నాన్నగారిని రంగడు మామయ్య చూసుకుంటూ ఉన్నారు.
డబ్బులు ఎవరినైనా స్వార్థపరులను చేయగలవు. ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. వీలైతే నన్ను క్షమించు అంటూ రవి కాళ్ళ మీద పడింది. అలాగే వాళ్ళ అమ్మగారి కాళ్ళు పట్టుకుంది. వివరాలు తెలిసి కూడా అంత డబ్బు తిరిగి మా మామయ్య ఎలా మీకు అందించలేకపోయాడు? ఆ రోజు నీకు దొరికిన డబ్బుని పోలీసులకు అందించడానికి మొదట్లో నీకు మనసు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు నాకు అర్థమైంది. నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ ఏడ్చింది. పశువుల దొంగతనం అనగానే రవి ముఖ కవలికలు మారిపోయాయి. వెంటనే ఎప్పుడు జరిగింది, ఏ ఏరియాలో జరిగింది అని వాళ్ళని ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు మొత్తం చెప్పారు. ఎస్, అది చేసింది మేమే అని తలదించుకొని చెప్పాడు. ఖాళీగా ఉండే మాకు డబ్బు కోసం ఏం చేయాలో తెలియక మారుమూల పల్లెటూరులో గేదెలను ఆవుల్ని దొంగలించి వేరే రాష్ట్రాల్లో అమ్మేస్తాము. ఇదే మేము రాత్రులు చేసే పని. దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. కొన్ని రోజులు రెక్కి చేసి ఇలా చేస్తాం. మీ దగ్గరికి వచ్చిన వాడికి నిజంగా ఏమీ సంబంధం ఉండదు. వాడెక్కడి నుండో వస్తాడు, కానీ వాడు మిమ్మల్నే కలిసేలా ప్లాన్ చేస్తాం. మీ పశువుల కొట్టం దగ్గరికి వచ్చేసరికి వాడి బైక్ ప్యాచ్ పడేలా చేస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో తెలియక అతను ఊర్లోకి వెళ్తాడు. అదే సమయంలో మీరు ఎదురుగా వస్తారని మాకు ముందే తెలుసు. అతను ఎవరో ఎక్కడి నుండి వస్తున్నారో కనుక్కుంటారు. అలా మీరిద్దరు కలిసి ఇంట్లో పడుకుంటారు. మిమ్మల్ని ఆ ఒక్కరోజు రాత్రి పశువుల కొట్టం వైపు రానివ్వకుండా ఉండటమే మా లక్ష్యం. రోజు కొట్టం దగ్గర ఉండే మీరు ఆ రోజు రారు. ఆ టైంలో మా గ్యాంగ్ వచ్చి పశువులను తీసుకుపోతారు. మీరసలు ఏమీ తెలియని వ్యక్తి మీద మాత్రమే ఫోకస్ అంతా పెట్టి అతనే అంత చేస్తుంటాడని పోలీసులు మీరు కలిసి ఆలోచిస్తారు. ఈలోపు పశువులు రాష్ట్రం దాటి వెళ్ళిపోతాయి అని చెప్పాడు. ఇది విని ఇల్లంతా ఒక్క నిమిషం నిశ్శబ్దం అలుముకుంది. ఎవరికి ఏం మాట్లాడాలో తెలియలేదు. బీటెక్ చదివిన ఒక అబ్బాయి పశువుల దొంగతనానికి వెళ్తున్నాడంటే అదెవరి తప్పు? ప్రమాదంలో 2 లక్షల రూపాయలు దొరికితే వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పాలనే ఇంగిత జ్ఞానం లేని ఒక పెద్ద ఆయన. మరి ఇదెవరి తప్పు? దానికి డబ్బు మరియు ఆ దేవుడి సమాధానం చెప్పాలి. ఆ రెండిటి దగ్గర నుండి సమాధానం రాదు. కాబట్టి ప్రజలు ఎవరి సమాధానాలు వారికి అనుకూలంగా చెప్పుకొని బతికేస్తూ ఉంటారు. మరి ఆ రోజు నేనెందుకు అంత పొద్దెక్కినా లేగలేకపోయాను అని రంగడు రవిని ప్రశ్నించాడు. అవునా, ఇది నాకు తెలియని విషయం. ఎలా జరిగిందో నాకు తెలియదు. ఎవరు ఏ టైంలో లేచినా మాకు సమస్య లేదు. ఎందుకంటే మీరింట్లో మనిషిని పెట్టుకుని రాత్రి సమయంలో ఇటువైపు ఇక రారు అని మాకు తెలుసు. కాబట్టి ఆ సమయంలో పని పూర్తి చేసేస్తాం. అవునా, ఒక పెద్ద మనిషిగా నీకు పెద్దనాన్నలాగా చెప్తున్నా. ఇక ఈ దొంగతనాలు మానేయ్ బాబు. జరిగిందేదో జరిగిపోయింది. అంతా గతం గతహ. అసలు నువ్వు దొంగలించి అమ్ముకున్న ఆ గోవుల్ని ఏం చేస్తారో నీకు తెలుసా? వాటిని చంపేసి మాంసం కోసి అమ్మేయొచ్చు. గోవధ అంత మహాపాపం మరొకటి ఉండదు బాబు. ఆ పాపం నీకు నీ కుటుంబానికి ఇక మీదట చుట్టుకోకూడదు అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అది విని రవి తలదించుకున్నాడు. వెంటనే రవి ఫోన్ రింగ్ అయింది. అరే ఏంట్రా రవి, ఇంకా రాలేదు? నీకోసం చూస్తున్నాం. మనం ఎప్పుడు కలిసే బస్టాండ్ దగ్గరకు రారా అని అతని ఫ్రెండ్ ఫోన్ చేశాడు. అరే నేను వస్తాను, కానీ మనం ఒక వారం రోజులుగా ఎక్కడెక్కడ స్కెచ్ వేశాం అని అడిగాడు. అరే ఎప్పుడు లేని ఫోన్లో ఆ వివరాలు అడుగుతున్నావే, ఏమైంది? మనం ఎప్పుడు ఏదో ఒక ప్లేస్లో కలిసి మాట్లాడుకుంటాం కదా. అయినా లాస్ట్ వారంలో మనం ఎక్కడికి వెళ్ళలేదు. చాలా గ్యాప్ వచ్చింది. వెస్ట్ గోదావరి సైడు ఒక రెక్కి వేశాం, కానీ ఇంప్లిమెంట్ చేయలేదు అన్నాడు. సరే అని రవి ఫోన్ పెట్టేశాడు. రవి మొహంలో కంగారు చూసి ఏమైంది బాబు అని రంగడు అడిగాడు. ఇంతకీ అసలు ఆ గోవుల్ని దొంగలించిన వాళ్ళు మా మూట కాదు, వాళ్ళెవరు వేరే వాళ్ళు. ఆహా అవునా, ఇదేంటి ఇలా అయింది అని రంగడు విస్తుపోయాడు. వెంటనే రవి ఆ రోజు అసలు ఇంకా ఏమేం జరిగాయి, ఏం పోలీసులు క్లూస్ పెట్టుకున్నారో చెప్పమన్నాడు. ఆ రోజు అక్కడికి ఏదో సైకిల్ రిక్షా మీద వాటిని తీసుకువెళ్లారని చెప్పారు. అక్కడ అవే గుర్తులు ఉన్నాయి. అలాగే వాళ్ళ కాళ్ళ గుర్తులు ఉన్నాయి. అవి బయటికి వెళ్తున్నట్టు సిటీలోని ఏ కెమెరాలో లేదని చెప్పారు అని రంగడన్నాడు. అయితే ఇది ఖచ్చితంగా మీ లోకల్లో వాళ్ళ పని అయి ఉంటుంది. ఎవరో మీ ఊర్లో వాళ్ళు లేదంటే పక్క ఊర్లో వాళ్ళు చేసి ఉండవచ్చు అని అనుమానంగా రవి వ్యక్తం చేస్తాడు. వెంటనే బయలుదేరి మనం మీ ఊరికి వెళ్ళాలి అని రవి అన్నాడు. అందరూ కలిసి అక్కన్నగూడెం బయలుదేరారు. అలాగే ఆ రోజు రంగడింటికి వచ్చిన వ్యక్తి వివరాలు కూడా రవి అడిగాడు. అవన్నీ రవి తీసుకున్నాడు. ఖచ్చితంగా వీడు కూడా ఆ మూటలో భాగమై ఉంటాడు అని రవి రంగడితో అన్నాడు. బాబు, కాని పోలీసులు వాడని నిజాలే చెప్పాడు అని చెప్పారు అని రంగడన్నాడు. అవును, వాళ్ళు నిజాలే చెప్తారు.
అతనికి వాళ్ళ మూటాకి ఎటువంటి కాంటాక్ట్ ఉండవు, ఫోన్స్ వాడరు, అన్ని డైరెక్ట్గా మాట్లాడుకుంటారు. ఏదైనా లావాదేవీ క్యాష్ రూపంలో జరుగుతాయి. కాబట్టి అతని మీద ఎవరికి అనుమానం అనేది రాకుండా చూసుకుంటాడు. ముఠా సభ్యులు అతని రహస్యంగా కలుస్తారు. అవన్నీ ఈ దందాలో జరుగుతాయి. అది విని ఏ మాటకా మాట చెప్పుకోవాలి బాబు, నువ్వు కూడా ఈ దందాలో బాగా ఆరితేరిపోయావు అని నవ్వుతూ అన్నారు రంగయ్య. అందరూ కలిసి సాయంత్రానికి అక్కన్న గూడెం చేరుకున్నారు. రవి చాలా విధాలుగా ఆలోచిస్తున్నాడు. ఇంత నెట్వర్క్తో మేమే దొంగతనాలు చేస్తుంటే మాకంటే బాగా మమ్మల్ని మించి చేసేవాడు ఎవడై ఉంటాడు అనే ఆలోచనలో పడ్డాడు. బాబు, ఆ రోజు మా ఇంటికి వచ్చిన వాడు పశువుల దొంగల మూటాలో ఒకడైతే వాడి వివరాలన్నీ ఇచ్చాడు కదా, వాడిని పట్టుకొని నిలదీస్తే వాడు చెప్తాడుగా అని రంగడన్నాడు. లేదండి, వాడు చెప్పేవాడు. బెదిరింపులకు లొంగేవాడైతే ఆ రోజు మీ ఊర్లో ఉన్నప్పుడే సమాధానం చెప్పేవాడు, లేదంటే పోలీసులకు దొరికిపోతాడు. వాడు దొరకను అని ధైర్యంతో ఉన్నాడు. వాడితో పాటు ఉన్న వాళ్ళని పట్టుకోవాలంటే డైరెక్ట్గా వాడి దగ్గరికి మనం వెళ్లకుండా వాడి కదలికలను దూరంగా ఉండి అబ్జర్వ్ చేయాలి. అలా మళ్ళీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక రోజు దొంగతనంకి వెళ్తారు. ఆ రోజు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవచ్చు అని రంగర్తో రవి చెప్తాడు. నేను 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్తాను, ఆ తర్వాత వాడు ఏం చేస్తున్నాడనేది గమనించి మీకు చెప్తానని చెప్పాడు. అనుకున్నట్టుగానే రవి హైదరాబాద్ బయలుదేరాడు. అతని అడ్రస్ చేరుకుని అతన్ని వారం రోజుల పాటు ఓపిగ్గా అబ్జర్వ్ చేశాడు. కానీ ఏమాత్రం అనుమానాస్పదంగా అతను రవికి కనిపించలేదు. నిజంగానే వాడికి ఏమి సంబంధం లేదేమో అని రవి తిరిగి అక్కన్నగూడెంకి ప్రయాణమయ్యాడు. ఎలా అసలు దొంగని పట్టుకోవాలో రవికి ఏం పాలుపోవటం లేదు. తిరిగి అక్కన్నగూడెం చేరుకున్నాడు. ఒక 2 రోజులు గడిచాయి. టీవీలో వార్త వస్తుంది, వరంగల్ సమీపంలో ఒక మారుపూల పల్లెటూరులో పశువుల దొంగతనమని. ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అని రవికి అర్థమైంది. అప్పుడు రవికి అర్థమైంది, ఎవడో నేను అనుకున్న ప్లాన్ని వాడికి తెలియజేశాడని. అందుకే వారం రోజుల పాటు వాడు సైలెంట్గా ఉన్నాడు. తిరిగి ఇంటికి రాగానే మొదలుపెట్టాడు. ఈసారి రవి వాళ్ళ ఫ్రెండ్ ఒకరిని అతన్ని అబ్జర్వ్ చేయమని పంపించాడు. ఈ విషయం రవికి అతని ఫ్రెండ్కి తప్ప వేరే ఎవరికి తెలియదు. ఒక 4 రోజుల అబ్జర్వేషన్ తర్వాత మహేష్ అనేవాడు ఒకరోజు బస్సులో పశ్చిమ గోదావరిలోని ఏలూరు దగ్గర చిన్న పల్లెటూరుకు వచ్చాడు. ఇది చూసిన రవి ఫ్రెండ్ విషయాన్ని రవికి అందజేశాడు. ఆ రోజు ఆ ఊర్లో ఒక అతన్ని బైక్ పంక్చర్ అయింది. రాత్రి 10 గంటల టైం అయింది. రవి వాళ్ళ ఫ్రెండ్ ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎదురుగా కర్రతో వస్తున్న ఒక అతన్ని ఆపి బైక్ పంక్చర్ అయిందని చెప్పాడు. అతను సేమ్ రంగడు అప్పుడు ఎలా చేశాడో ఇతను కూడా అలానే చేశాడు. కానీ బైక్ పంక్చర్ అయిందని వచ్చిన వ్యక్తి మాత్రం అప్పుడు వచ్చిన వ్యక్తి కాదు, ఆ బైక్ కూడా కాదు, ఇతను వేరే వ్యక్తి. కానీ వీడు కూడా ఆ గ్రూప్లో వాడే. ప్రతి పశువుల దొంగతనం దగ్గర ఒక్కో వ్యక్తి బైక్ పంక్చర్ వేషం కడతారు. ప్రతిసారి ఒక్కడే అయితే పోలీసులు ఈజీగా వాళ్ళని పట్టేసుకుంటారని దొంగలకు తెలుసు. బైక్ పంక్చర్ అని లాస్ట్ బస్ వెళ్ళిపోతుందని, పని మీద వచ్చా అని ఏదో కారణం చెప్పి పశువుల కొట్టం వైపు యాజమాన్ని వెళ్ళనివ్వకుండా చేయటమే వాళ్ళ పని. ఇదంతా దూరం నుండి చూస్తున్న రవి ఫ్రెండ్కి అర్థమైంది. రవికి విషయాన్ని అంతా తెలియజేశాడు. రవి కూడా అక్కడికి ఇంకో 4 స్నేహితులతో కలిసి వచ్చాడు. ముందుగానే ఊర్లో పశువుల దొంగలు పడ్డారని గ్రామస్తులను అందరినీ అలర్ట్ చేశారు. అందరూ అర్ధరాత్రి అవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. పశువుల కొట్టం దగ్గర మొత్తం వాళ్ళ బ్యాచ్ అంతా దొరికారు. ఊర్లో బైక్ పంక్చర్ అయిందని లోపల తాపీగా పడుకున్న వ్యక్తికి వాళ్ళ మూట దొరికేశారు అనే విషయం తెలియదు. తెల్లారింది. ఆ ఇంటి యజమాని లేవలేదు. 7కి లేచాడు. చుట్టూ చూస్తే జనం ఉన్నారు. గ్రామ పెద్దలు రవికి అభినందనలు తెలిపారు. యాజమానికి జరిగిన విషయం అర్థమైంది. రంగడు కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ దొరికిన దొంగల్లో ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చిన మహేష్ గాడు కూడా ఉన్నాడు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఊర్లో ప్రతిదానికి హడావిడి చేసే యువకులు ఉన్నారు అని చెప్పాం కదా. రంగడు దగ్గరే డబ్బులు తీసుకొని పోలీస్ కేసు పెట్టొచ్చిన పెద్దవాళ్ళు కూడా ఆ మూటలో ఉన్నారు. ఓర్ని వీళ్ళ పశువులు దొంగలించడానికి వచ్చేది అని రంగడు విస్తుపోయాడు. నాకు కూడా ఇదే అనుమానం వచ్చింది. మీ ఊర్లోనే ఎవడో నేను హైదరాబాద్ వస్తున్నా అనే విషయాన్ని ఆ మహేష్ అందించారు. సో వాడు అలర్ట్ అయ్యాడు. అందుకే నేను వెనక్కి వచ్చేసి ఎవరికి తెలియకుండా నా స్నేహితుడికి చెప్పి వాడిని అబ్జర్వ్ చేయమన్నాం. నేను వెళ్ళిపోయా అని యథావిధిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుందామనుకున్నారు. సో దొంగ దొరికాడు అని రవి రంగర్తో అన్నాడు. ఇంత మంచి బ్రెయిన్ని దొంగతనానికి కాకుండా
ఇంకా వేరే విషయంలో పెట్టినా నీ భవిష్యత్తు మరింత బలంగా ఉండేది కదరా. ఈ రోజుల్లో 50% యువకులంతా ఇలాగే ఉన్నారు అని మనసులో అనుకున్నాడు. దానికి ఉదాహరణగా కళ్ళ ముందే అంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళలో వాళ్ళు ఎవరికి తెలియనట్లు యాక్ట్ చేస్తూ చాలా తెలివిగా దొంగతనాలు పాల్పడే యువకులు అందరూ పట్టుబడ్డారు. పోలీసులు వచ్చి వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. వారు చివరగా దొంగలించిన రంగడు గోవుల్ని రికవరీ చేసి అతనికి అప్పగించారు. కథ సుఖాంతమైంది. మరి శైలజ ఏమైందని మీకు అనుమానం రావచ్చు. రవికి పెళ్ళామైంది. తాను వాళ్ళ మామయ్య చేసిన తప్పుల వలన రవి కుటుంబానికి జరిగిన అన్యాయానికి ఇంతకంటే గొప్ప ముగింపు ఏముంటుంది? ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.